ఈ శాకంబరి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను గోరుమిఠాయిలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అన్నమాట. వీటికి ఒక హాఫ్ కేజీ మైదా పిండి తీసుకుని అందులో కరాచీని ఒక 125 గ్రాములు కలుపుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. చేసిన తర్వాత ఒక 150 గ్రాములు నెయ్యి తీసుకుని కొంచెం బాగా కాగిన తర్వాత దాన్ని ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ పిండి అంతా కూడా వేగినట్టు అవుతుందన్నమాట. అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టకూడదండి, కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గరిటెతో బాగా కలిపి తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి. చల్లారిన తర్వాత చేతితో బాగా మిక్స్ చేస్తే అది పట్టుకుంటే ముద్దలు అవ్వాలన్నమాట. అది కరెక్ట్గా ఉన్నట్టు పిండి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసి తర్వాత ఈ పిండిని బాగా మెదాయిస్తూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, నీళ్లు పోయడం స్కిప్ అయింది. తర్వాత కొద్ది కొద్దిగా జల్లుతూ పిండిని కలిపాను. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. నానిన తర్వాత స్మూత్గా అవుతుంది అన్నమాట పిండి. చూస్తున్నారు కదా, ఇంత బాగా మెదాయిస్తే అప్పుడు మనం గోరుమిటీలు చేయడం చాలా ఈజీగా వస్తాయి వాటి చేయడానికి. ఇలా కలిపిన తర్వాత దాన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజు ఉండలు చేసుకుని అన్నీ పెట్టుకుని అప్పుడు బొటన్ వేలు ఇలా పొడుగ్గా కొంచెం కణికిల్లా చేసుకోవాలి. దాన్ని ఆ పిండిని చేసి బొటన్ వేలు, చూపుడు వేలుతో ఇలా ప్రెస్ చేస్తూ ఇలా నొక్కుతూ ఉంటే అది కొంచెం ఇలా వస్తుందన్నమాట గోరుమిటి ఆకారంలో. కాకపోతే ఇది ఫస్టే రాదండి చేయడానికి. కొంచెం చపాతీ పిండి కలుపుకున్నప్పుడల్లా ట్రై చేస్తూ ఉండాలి రాని వాళ్ళు. చూడండి, ఇంకో చూసారు కదా, ఇలా ప్రెస్ చేస్తూ చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. వస్తే రాకపోతే కొంచెం షేప్ రావడానికి కష్టం అవుతుంది. కాకపోతే ఎప్పుడు కూడా మనం ప్రతిసారి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక చపాతీ పిండి చేసినప్పుడల్లా ఇది చేస్తూ ఉండాలన్నమాట. చేస్తుంటే అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్. మరీ పలచగా కూడా చేసుకోవద్దు, కొంచెం మందంగానే ఉండాలి. మరీ ఎక్కువ మందం ఉండకూడదు, కానీ కొంచెం మీడియంగా ఉండాలన్నమాట. అప్పుడు బాగుంటుంది, క్రంచీగా లోపలంతా వేగి పిండి పిండి కాకుండా వేగినప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇక చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది ప్రాక్టీస్ని బట్టే వస్తుంది ఆ షేప్ అనేది. ఎన్ని కేజీల పిండి అయినా వేసేయచ్చండి, వస్తే చేయడం. 3-4 కేజీల పిండి అవలేలుగా వేసి పడేసేయచ్చు. ఇది ప్రాక్టీస్ చేయాలి మెయిన్. ఇప్పుడు ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక పళ్ళెంలో పెట్టి మూకుట్లో ఆయిల్ వేడి చేసుకుని కొంచెమే హీట్ చేయాలి. కొంచెం మీడియం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వీటిని నెమ్మదిగా వేగి లోపల నుండి పైకి తేలుతుంటాయి. ఇవి తేలిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేస్తే లోపల నుండి బాగా వేగి క్రిస్పీగా క్రంచీగా ఉండి పిండి పిండి లేకుండా చక్కగా వేగి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నెమ్మదిగా పైకి పొంగుతున్నాయి ఒక్కొక్కటి. ఇవి బాగా వేగి లోపలంతా పైకి తేలుతూ ఉంటాయి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని మనం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అన్నిటిని ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకుంటే నూనె ఏమైనా ఉన్నా, నూనె ఏమి ఉండదు, కాకపోతే పొరపాటున ఒక చుక్క 2 చుక్కలు ఉన్నా కూడా మొత్తం కిందకంతా దిగిపోతుంది.
ఇలా మొత్తం తయారైన తర్వాత ఒక స్టీల్ గిన్నెలో కానీ దలసరిగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకుని 300 గ్రాముల షుగర్ని వేసుకోవాలి. పంచదార బాగా కరగబెట్టుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళు పోసి ఇది ఇలా కొంచెం మరిగిన తర్వాత వాటర్లో వేసి చూస్తే ఉండపాకం రావాలి. ఇలా ఉండలా రావాలన్నమాట. అప్పుడు కిందకి దింపి గబగబా ఇద్దరుంటే బాగుంటుంది. వేసేవాళ్ళు తీసేవాళ్ళు ఉండాలి. ఒక్కళ్ళు చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట, ఎక్కువ ప్రాసెస్లో వేసినప్పుడు. ఇప్పుడు 1/2 కేజీ కాబట్టి పర్వాలేదు. ఇది వెంటనే తీసేసేయాలి. అది పాకం వెంటనే చిక్కబడిపోతుంటుంది అన్నమాట. ఇదంతా ఫాస్ట్గా తీసి వేరే పళ్ళెంలో వేసుకోవాలి. చిల్లులు గిన్నె ఉన్నా వేసుకున్నా పర్వాలేదు. నేను 1/2 కేజీ కాబట్టి అంత ఎక్కువ పెట్టలే. అవన్నీ చిల్లులు గిన్నెలో వేస్తే కింద కారిపోతుంది పాకం అంతా. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అన్నిటికీ పట్టాలన్నమాట. అప్పుడు పైనంతా ఒక గ్లూకోజ్ లేయర్ ఫామ్ అయినట్టు చక్కగా వస్తుందన్నమాట. ఇలా పాకం పడితే కనుక ఇంకొంచెం సేపు అయ్యేటప్పటికి ఇది గట్టిపడిపోతుంది. అప్పుడు కొంచెం పంచదార తెలిసిపోతూ ఉంటుంది మనకి, పైన బాగా పట్టిందని. ఎక్కువ పట్టేస్తుంది. ఇప్పటికే కొంచెం చిక్కబడుతుంది. అది కొంచెం వేడి తగ్గిపోతుంది, తర్వాత చిక్కగా అయిపోతూ ఉంటుంది. ఫాస్ట్గా చేయాలన్నమాట. ఇగో చూసారు కదా, ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే పండగ పిండి వంట గోరుమిఠీలు తయారయ్యాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.